లేకపోతే నరేంద్ర మోడీ గారు మనకు బియ్యం ఇచ్చిండు, మరుగుదొడ్లు ఇచ్చిండు, ముద్రా లోన్లు ఇచ్చిండు, చిరు వ్యాపారుల లోన్లు ఇచ్చిండు, ఎంఎస్ఎంఈ కంపెనీలు చేసుకుంటే ఎవరైనా చిన్న చిన్న వ్యాపారం తీసుకుంటే దానికి లోన్లు ఇచ్చిండు, మన క్రీడా ప్రాంగణం ఆయన ఇచ్చిందే, మన వైకుంఠ ధామం ఆయన ఇచ్చిందే. ఇవాళ చెట్లు పెట్టినా, నీళ్లు పోసినా, దాని చుట్టూ కంచె పెట్టినా, మన ఇంటి నిండా చెత్త తీసుకుపోయి ట్రాక్టర్ ట్రాలీలు వేసినా ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు కోనిచ్చినవే. అలాగే కోతుల వనం, క్రీడా ప్రాంగణం, వైకుంఠ ధామం, ప్రకృతి వనం ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చినాయి. మరి మీరేమి ఇచ్చినాయా? ఏం లేదు. 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఇప్పుడు ఇయ్యాలోటి తయారు చేస్తున్నారు. ఒకటేమో మొన్న బస్సులో మా అక్క చెల్లెలు తిరిగేందుకు ఇచ్చారు. ఇప్పుడేమో గృహ జ్యోతి అని చెప్పి మహాలక్ష్మి 2 స్కీములు చాలు చేశారు. గృహ జ్యోతిలో 200 యూనిట్ల వరకు ఫ్రీ, 200 యూనిట్లు దాటితే మళ్ళీ బిల్ అంట. ఇక్కడ మేము చెప్పేది అర్థం చేసుకోవాలా. 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి 1 యూనిట్ పెరిగితే ఆడికెళ్ళి ఛార్జ్ చేయాలా, కానీ 200 వాడాలా, 200 లోపలనే ఉండాలా, 200 దాటితే మేము బిల్ వేస్తాము అంటే మళ్ళీ మొదటి కథ పెట్టినట్టే లెక్క. ఇది పరిస్థితి. కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలా.